ఈరోజు అంటున్నారు, ఇన్ని మాట్లాడుకుంటున్నాం, ఇంతమంది గవర్నమెంట్ సర్వెంట్స్ ఉన్నారు, యాజ్ అ ప్రైవేట్ స్కూల్ నన్ను అడిగారు. కానీ బయట ఇంత గవర్నమెంట్ నడిపినప్పుడు ఒక పెద్ద పొజిషన్లో ఉన్న సివిల్ సర్వెంట్స్ కానీ, లేకపోతే ఇదే పెద్ద పొజిషన్లో ఉన్న గవర్నమెంట్ ఒఫీషియల్స్ కానీ ఎంతమంది వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించారు, గవర్నమెంట్ కాలేజీలో అదే నా ప్రశ్న. అదే ఎందుకు వాళ్ళు చదివించలేకపోతున్నారు, నడిపేది వాళ్ళే అయినప్పుడు. అది మీరు గవర్నమెంట్ని అడగాలి సార్. ఐఎమ్ ఓకే విత్ ఇట్. మీరు చదివించండి, చదివించకపోండి, ఐఎమ్ ఓకే విత్ ఇట్. చాలామంది క్వశ్చన్ ఆన్సర్ వెతుకుతున్నారు, గవర్నమెంట్ తీసుకోవాలి ఆన్సర్. వీళ్ళ పిల్లలు ఇందులో చదవాలని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు చదివించుకుంటున్నారు. అదే గవర్నమెంట్ దాంట్లో చదివించాలంటే చదివించుకుంటారు. ఇప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నారు, ఫ్రీడమ్ ఫైటర్. వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ దాంట్లో చదివారుగా. ఆయన అంత పెద్ద ఆయన ఎవరు లేరు. ఆయన పిఎం కింద కూడా చేశారు కదా. కానీ చనిపోయేటప్పుడు ఆయన దగ్గర చిరిగిపోయిన బట్టలు తప్ప ఇంకేమీ లేవు. సో ఇట్స్ ఎ చాయిస్. ఇట్స్ ఆల్వేస్ అ చాయిస్. మీకు ఏ టైపు లైఫ్ ఉండాలో అని డిసైడ్ చేసుకునే ఫ్యాక్టర్ మీకు ఉంది. దట్ ఈస్ కాల్డ్ ఫ్రీడమ్ ఆఫ్ లివింగ్. దాంట్లో ఎవరిని మనం క్వశ్చన్ చేయటం లేదు, బికాజ్ యూ చోజ్.